తండ్రి కోసం అడుగుపోవడం చూసిన. కానీ ఇప్పుడు మైనంపల్లి అన్న కొడుకు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి మెదక్ జిల్లాలో నేను చాలా మంది హీరోలతో సినిమా తీసా. ఆ హీరోకి ఏమాత్రం దగ్గర రియల్ హీరో మైనంపల్లి. ఒక నీతివంతుడు, ఒక నిజాయితీ పరుడు. ఆయన ముఖం దగ్గర నుంచి చూడండి, ఏడుకొండ వెంకటేశ్వర స్వామి చూసాడు అనిపిస్తుంది. అనుకున్నాండి నేను అబ్జర్వ్ చేసిన. ఆయన వెనక నడుస్తుంటే వెంకటేశ్వర స్వామి బాడీ అనేది. ఆయన అన్నం పెట్టే తీరు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయనకున్న రోషం కానీ, ఆయనకున్న పొగరు కానీ, ఆయనకున్న మైం తిప్పని తత్వం కానీ ఛాలెంజెస్ లో కూడా సిద్ధిపేట వస్తాను ఎంత చూస్తాను అని మాట వచ్చింది. ఈ రోజు యుద్ధం స్టార్ట్ చేసిండు. యుద్ధం ఎప్పుడు కలుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని పోటీ చేస్తాడు. అది ఆయన నైజం, ఆయన స్టైలు. ఈ రోజు గతంలో మెదక్ జిల్లాలో సింహస్వప్నాల, మెదక్ జిల్లా గుండెల్లో ప్రజలకు పెళ్లిదిలా, అందరికీ అన్నవా, ఎవరికి అర్ధరాత్రి ఫోన్ చేశా నేనున్నాను పరిగెత్తుకుంటే మైనంపల్లి అన్నవా. ఈ రోజు సిద్దిపేట ప్రజలను అప్పుడు చేసుకుని అన్నా మాకు నువ్వే దిక్కన్నా, నువ్వు మాకు పెద్దలు అన్నా, నీవే మాకు అన్ని చేయాలన్నాను. ఒక్క మాట ఆయనకు చెప్తే నేనున్నాను పరిగెత్తుకుంటా వస్తున్నాడు. 2000 కార్లతో ఒక ర్యాలీ తీసుకొని సిద్దిపేట వచ్చిందంటే ఆయన సిద్దిపేట మీద ఆయనకున్న ప్రేమ ఏందో, ఆయనకున్న కష్టంలో, ఆయనకున్న ప్రజలంలో ఆయన ఎంత నిజాయితీ పరుడో చెప్తున్నా. అన్నా నేను ఇంటికి పోతే చిన్న పాప బయటకు పోతున్నాం ఇద్దరు కలిసి. నిన్న మనం వారం ఉందట, ఒక పాప వచ్చింది అనుకోని మా నాన్నకి ట్రాన్స్ఫర్ జాబ్ అడిగింది. కారు పక్కన కూర్చున్నా, ఆపిండు. ఆగిపెట్ట అని ఆ ఆఫీసర్ ఫోన్ చేసి సార్ చిన్న పాపం జాబ్ ఇవ్వండి అని ఆ పిల్లతో ఆయనతో మాట్లాడిచి ఈయన అసిస్టెంట్ పిలిచి అరే పాపం లోపల తీసుకుని బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి పంపించారు. ఈయన బయటకు వచ్చిండు. నేను అనుకున్నా అరే మైనంపల్లి అంటే దేవుడు గుడికి రావాలి, ఈయన గుడికి రావాలో రోజు అనుకున్నా. దేవుడు నేను రోజు మైనంపల్లి చాలా మంది అరే అమ్మ పెద్ద పొగరముద్ర, పెద్ద రవిగా ఉంటాడు అని రకరకాల స్టోరీ లేదు. ఆయన చూసినాక తిరుపతి ఏడుకొండ స్వామి దగ్గర పోయినట్టు అనిపించినాడు. ఇంట్లో పోతే నాకు ఆయన శ్రీరామచంద్రుడు, ఆయన్ని కాపాడుకోండి, మీ అందరి నిజాయితీ పరిపాలన చేసుకోండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ హీరో ఒక రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి పరిపాలనలో, ఆయన అడుగుబాటులో పొగరున్న మనిషి. పొరపాటును కూడా తప్పయ్యాడు. ఎవరైనా ముక్కు ఫుడ్డు కూడా ఎప్పుడు తప్పయ్యాడు. నవ్వుతూ ఉంటాడు చూడండి. ఆ రేస్తే చెప్పాడు అన్న బాగుండాలి, ఏం కావాలి అట్లానా అక్క చేయండి అక్కడ ఆడే కట్టుకు వచ్చేది. స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే దమ్మున్న నాయకుడు మైనంపల్లి నన్ను కాపాడుకోండి.